ఈ ఫోటో చూసిన ప్రతిసారి భారతీయుల రక్తం మరుగుతుంది. ఓ దిక్కుమాలిన దేశం తరపున క్రికెట్ ఆడుతూ ఒక్క వికెట్ తీయగానే అదేదో పెద్ద ఘనత సాధించేసినట్లు పాక్ స్పిన్నర్ చేసిన ఈ చర్య ఇప్పటికీ ఇండియన్ ఫ్యాన్స్కి ఒళ్ళు మండేలా చేస్తుంది. ఈ ఆసియా కప్లో దీనికి ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి ఒక్క క్రికెట్ ఫ్యాన్ మనస్ఫూర్తిగా కోరుకుంటుంటారు. అసలు ఏం జరిగిందంటే 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్లో పాకిస్తాన్ ఇచ్చిన 242 రన్స్ టార్గెట్ చేజింగ్లో రోహిత్ శర్మ 20 రన్స్కే అవుట్ అయిన విరాట్తో కలిసి శుభ్మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ షహీన్ అఫ్రిది, నసీం షా, హ్యారిస్ రవూఫ్ బౌలింగ్లో బౌండరీల మోత మోగించాడు. అయితే మంచి ఊపు మీద ఉన్న గిల్ని 46 రన్స్ దగ్గర పాక్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ క్లీన్ బౌల్ చేశాడు. ఈ వికెట్ తీసిన అబ్రార్ గిల్ని బయటకు పోన్నట్లు సైగ చేశాడు. ఈ సీన్ చూసిన ప్రతి ఇండియన్ కోపంతో రగిలిపోయాడు ఆ టైంలో. ఇక ఇప్పుడు ఆసియా కప్లో మళ్ళీ వీళ్ళిద్దరూ ఎదురు పడబోతుండడంతో గిల్ భాయ్ పాత బాకీ తీర్చేయి, అబ్రార్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. విచిత్రం ఏంటంటే ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో గిల్ వికెట్ తీసిన అబ్రార్ ఎంత ఓవర్ యాక్షన్ చేసినా ఆ తర్వాత కోహ్లీ సెంచరీతో రెచ్చిపోయి పాక్ బౌలర్లని ఉతికారేయడమే కాకుండా చివరి వరకు నాట్అవుట్గా నిలబడి టీమిండియాకి సూపర్ విక్టరీ సాధించి పెట్టాడు. అయితే ఈ మ్యాచ్లో కింగ్ కోహ్లీ లేడు కాబట్టి ఆ బాధ్యత కూడా ప్రిన్స్ గిల్ పైనే ఉంటుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.